ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తాయి. కొన్ని కలలు సహజంగా ఉంటే కొన్ని కలలకు అర్థం ఉండదు. కానీ మీరు భగవంతుణ్ణి పూజించినట్టు కల వస్తే దాని అర్థం ఏంటి? మీకెప్పుడైనా అలాంటి కల వచ్చిందా? అది దేనికి సంకేతమో తెలుసా? వాచ్ దిస్ R24 స్పెషల్. నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సాధారణం. మనం చూసే కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి. అయితే మరికొన్నింటికి మనకు అర్థం తెలియదు. కలలు భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలను సూచిస్తుంటాయి. భగవంతుణ్ణి పూజిస్తున్నట్టు మీకు కల వస్తే అది మీ జీవితంలో గొప్ప మార్పును సూచిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు లేదా మీ కుటుంబ సభ్యులు పూజలు చేస్తున్నట్లు కల వస్తే దాని అర్థమేంటో తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం ప్రకారం కుటుంబంతో కలిసి మీరు భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మీకు కల వస్తే అది శుభ సంకేతంగా పరిగణించాలి. దీని అర్థం మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని, అందులో మీకు మీ మొత్తం కుటుంబం మద్దతు లభిస్తుందని అర్థం. అంతేకాకుండా ఈ కల విజయాన్ని కూడా సూచిస్తుంది. అలాంటి కలలు మీ అన్ని ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలను తెస్తాయని నమ్ముతారు. స్వప్న శాస్త్రం ప్రకారం మీరు స్వయంగా పూజ చేసుకున్నట్టు మీకు కల వస్తే అది కూడా శుభ సంకేతంగా పరిగణించాలి. ఈ కల మీ అచంచలమైన భక్తికి చిహ్నంగా గుర్తించాలి. మీరు భగవంతుని భక్తిలో పూర్తిగా మునిగిపోయారని అర్థం. ఈ కల ఇంట్లో శ్రేయస్సుకు చిహ్నంగా భావించాలి. మీకు అలాంటి కల వస్తే మీ ఇంట్లో కొన్ని మంచి మార్పులు జరుగుతాయని ముందస్తు సంకేతంగా విశ్వసించాలి. ఇది మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అలాంటి కల వచ్చిన వెంటనే మీరు లేచి భగవంతుణ్ణి చూడాలి. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో ఒక పూజారి గుడిలో పూజలు చేయడాన్ని చూస్తే అది మీ కొన్ని గొప్ప కోరికలు త్వరలోనే నెరవేరుతాయని తెలిపే సంకేతం. మీకు ఈ కల వస్తే వెంటనే ఆ ఆలయాన్ని సందర్శించాలి. మీరు చాలా కాలంగా ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటూ వెళ్ళలేకపోయినట్లయితే మీరు వెంటనే ఆలయాలను సందర్శించాలని ఈ కల సూచిస్తుంది. మీ కలలో ఇలాంటి సూచనలను చూడటం మంచి సంకేతం. ఇది మీకు భగవంతుని అనుగ్రహానికి సంబంధించిన సంకేతాలను ఇస్తుంది. అలాంటి కలలు వచ్చిన వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.